అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థుల మెస్ బిల్లులు కాజేసిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎవరైతే మరి విద్యార్థులకు సంబంధించిన మెస్ బిల్లులు తమ పర్సనల్ అకౌంట్లలో వేయించుకున్నారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా ఆ అకౌంట్ నెంబర్ ఎవరిదని చెప్పేసి బహిర్గతం చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. ఇంత భాగవతం జరుగుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఎందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి తక్షణమే ఈ భాగవతం పైన రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మరి విచారణ జరిపించాలా. ఏదైతే మొన్నటి రోజున విచారణ కమిటీ వేశారో 9వ తేదీ విచారణ కమిటీ వేస్తే ఇంతవరకు కూడా ఆ విచారణ నివేదిక ఎందుకు అందలేదు? అక్కడ మరి విద్యార్థులు తరగతి గదులలోకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది మీరు ఆ పర్సనల్కి సంబంధించినటువంటి డబ్బులు మా అకౌంట్లోకి వేశారని చెప్తే మీ ఇంటర్నల్ మార్క్స్ కావచ్చు, మీకున్నటువంటి విద్యార్థి సంబంధించిన ఏమైనా కూడా మా దగ్గర ఉంటే మీ భవిష్యత్తు లేకోకుండా చేస్తామని చెప్పి విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇది సరైనది కాదు. మరి ప్రిన్సిపల్ గారు స్పందించి ఈ భాగవతానాన్ని బయట పెట్టేందుకు మరి ఇంతవరకు ఒక చిన్న దొంగతనం జరిగితే మనం కంప్లైంట్ ఇస్తాం, ఇంత జరుగుతాను కూడా పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మరి త్వరలోనే మరి రాష్ట్ర స్థాయి వైద్య అధికారులు కూడా మరి ఏఎస్ఎఫ్గా కలవబోతున్నాం. ఇక్కడ జరిగినటువంటి 20 లక్షలకు పైగా జరిగిన స్కామ్ని నిగ్గు తేల్చకపోతే జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు కూడా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ అంశం అంతు తేలేంత వరకు వదిలేటువంటి ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.